బిఆర్ఎస్. బిఆర్ఎస్ అంటే ఏంటి? బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్. ఏ పర్పస్ మీద దీన్ని యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే, మన బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకున్న బ్యాంక్ స్టేట్మెంట్కి మన సిస్టంలో ఎంటర్ చేసుకున్న స్టేట్మెంట్స్కి ఈక్వల్ అవ్వాలి. రీకన్సిలేషన్ చేయాలి. అది ఎలా చేయాలి అనేదే కాన్సెప్ట్. ఇప్పుడు మోస్ట్లీ మనకు 2-3 బ్యాంకులు ఉంటాయి మన బిజినెస్కి. సో ఏ బ్యాంకులో డిపాజిట్ అవుతుంది, ఏ బ్యాంక్ నుంచి విత్డ్రా అవుతుంది, ఎవరికి పే చేస్తున్నాం చెక్ ద్వారా, ఎవరి ద్వారా నుంచి చెక్ ద్వారా రిసీవ్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటిని కూడా బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని మన సిస్టంలో ఉన్న వాటికి బ్యాంక్ స్టేట్మెంట్కి ఈక్వల్ చేసుకోవాలి. రీకన్సిలేషన్ నుంచి రీకన్సిలేషన్ చేసుకోవాలి. ఇవి ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి, క్యాష్తో రేర్గా జరుగుతాయి. అది ఎలా ఎంటర్ చేసుకుంటామనేది చూస్తాం. అంటే ఇప్పుడు మనదేమో ఎస్బీఐ బ్యాంక్, కస్టమర్దో సప్లయర్దో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు సప్లయర్ మనకి కస్టమర్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ ఇస్తాడు, మనదేమో ఎస్బీఐ బ్యాంక్. మనం ఏం చేస్తాం, ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ తీసుకొని మన ఎస్బీఐ బ్యాంకులోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో అది మన అకౌంట్లో పైన డేట్ ఎప్పుడు అది వచ్చి మ్యాచ్ అవుతుందా లేదా అని సెట్ చేసుకోవాలి. సో అదనమాట. ఓకే, చూడండి. కంపెనీ టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. బిఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏరియా. ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ను, పాసెంజర్స్ను, ఇన్వెంటరీను, జిఎస్టీను, ఇవన్నీ నో నీడ్. డేట్లు కంపల్సరీగా మార్చుకోవాలి. ఓచర్స్లోకి వెళ్తున్నా. ఫస్ట్ రిసిప్ట్ డేట్ ఏముంది? ఫస్ట్ 1/4 ఉంది, చూద్దాం. డేట్ మారుస్తున్నా, 1/4. ఇక్కడ వచ్చేసి వసీం క్యాపిటల్, ఆల్ట్ సి. కంట్రోల్ ఏ, సేవ్. రిలాక్స్, మళ్ళీ క్రియేట్ చేయండి, ఆల్ట్ సి. మురళీ క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ అవుతుంది 5 lakhs. తర్వాత యూనియన్ బ్యాంక్, ఆల్ట్ సి. సేవ్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ ఫర్నిచర్ 2/4 పేమెంట్, చెక్ ద్వారానే కదా పేమెంట్ తీసుకోండి. 2/4 ఆల్ట్ సి. అమౌంట్ ఎంత? 50,000. కంట్రోల్ ఏ. నెక్స్ట్ అడ్వాన్స్ ఫర్ రెంట్ 1 lakh. దీనికి డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ డేట్లో ఇద్దాం, ఆల్ట్ సి. రెంట్ ఫర్ అడ్వాన్స్. అసెట్స్, కంట్రోల్ ఏ, 1 lakh. కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఓపెన్ అనదర్ అకౌంట్, సిండికేట్ బ్యాంక్, కాంట్రా. కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ 20,000. ఇది కూడా కాంట్రానే, డేట్ ఇవ్వలేదు. క్యాష్ ఇన్ హ్యాండ్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ 1/5
ఇంటర్ఫెక్స్ సర్వీసెస్ లోన్ తీసుకున్నాం రిసిప్ట్ ఆల్సీ లోన్స్ ఆన్ లైబిలిటీ కంట్రోల్ 75,000 యూనియన్ బ్యాంక్ నెక్స్ట్ రెంట్ చెక్ ద్వారానే 25 పేమెంట్ రెండు బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సిండికేట్ బ్యాంక్ కదా మారుద్దాం. డే బుక్ సిండికేట్ బ్యాంక్ కంట్రోల్ నెక్స్ట్ 16. సో యూనియన్ బ్యాంక్కి డబ్బు పే చేస్తున్నాం పేమెంట్ 16 ఇంత 25,000 ఏ బ్యాంక్ ద్వారా యూనియన్ బ్యాంక్. నెక్స్ట్ ప్రింటర్ పర్చేజ్ చేసాము అప్పుగా F7 Alt C స్టార్ ప్రింటర్స్ Alt C Sundry creditors Control A నెక్స్ట్ 26 అయిపోయింది కదా అది 26 కమిషన్ రిసిప్ట్ Alt C కమిషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అమౌంట్ ఎంత 65,000. నెక్స్ట్ 17 క్యాష్ డిపాజిట్ ఇన్ సిండికేట్ బ్యాంక్ 23,000. నెక్స్ట్ 28 క్యాష్ paid to స్టార్ ప్రింటర్స్ పేమెంట్. సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ చార్జెస్ పేమెంట్ 19. బ్యాంక్ చార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 500. యూనియన్ బ్యాంక్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పేమెంట్ 5,000. సిండికేట్ బ్యాంక్ డేట్ 29. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ టు సిండికేట్ బ్యాంక్ 110 అంట్రా. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. నెట్ ప్రాఫిట్ మనకి 51,500 నెట్ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ డాష్బోర్డ్లోకి వెళ్తే మనకి ఇంకా యూనియన్ బ్యాంక్ అమౌంట్ ఎంత ఉంది, సిండికేట్ బ్యాంక్ ఎంత ఉంది, క్యాష్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అవన్నీ కూడా ఇక్కడ మనం షో చేస్తాయి. తర్వాత
డే బుక్లోకి వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆల్ట్ F2 చేసి డేట్ తీసేసామంటే అన్నీ మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ షో చేస్తాయి. ఇప్పుడు మనం బ్యాంకింగ్లోకి వెళ్ళి బ్యాంక్ రీకన్సిలేషన్లోకి వెళ్ళి యూనియన్ బ్యాంక్ మీద ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, సిండికేట్ బ్యాంక్ మీద ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్, అమౌంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్, బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్. మనకి బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్ తర్వాత బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్స్ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ మనకి డేట్, పర్టికులర్స్, ఓచర్ టైప్, ట్రాన్సాక్షన్ టైప్, ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటే మనకు చెక్ మీద 3 నెంబర్లు వస్తాయి, ఏదో ఒక నెంబర్ మనం తీసుకుంటాం. తర్వాత ఇన్స్ట్రుమెంట్ డేట్, బ్యాంక్ డేట్, డెబిట్ అండ్ క్రెడిట్. మన బ్యాంకులో పైన డేట్ ఒకటి ఉంటుంది, బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చుకుంటే ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఎస్కేప్ ఇవ్వండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ బ్యాంకింగ్, బ్యాంక్ రీకన్సిలేషన్. ఓకే, తర్వాత ఇక్కడ చెక్ రిజిస్టర్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, సిండికేట్ బ్యాంక్ మీద 3, యూనియన్ బ్యాంక్ మీద 7 ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని రీకన్సిల్ చేయాలి. ఇక్కడ 2 ఏప్రిల్ ఉంది, నేను నెక్స్ట్ మంత్ తీసుకున్నాను 5th మంత్. ఎందుకంటే ఎడ్యుకేషన్ మోడ్లో 3 days లేదా 4 days మారుతుంది ఒరిజినల్ లైసెన్స్లో. ఎడ్యుకేషన్ మోడ్లో మారవు కాబట్టి అందుకోసం నెక్స్ట్ మంత్ తీసుకున్నాను. జూన్ 1/7, ఆగస్ట్ 1/8, నవంబర్ 1/9, అక్టోబర్ 1/10, నవంబర్ 1/11. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్రీకన్సిల్డ్ నుంచి రీకన్సిల్డ్కి వచ్చాయి. నెక్స్ట్ 1/5, 1/5, 1/5, 1/5, 1/5, 1/5, జూలై, నవంబర్. చూడండి, అన్రీకన్సిల్డ్ నుంచి రీకన్సిల్డ్కి వచ్చేసాయి. ఎస్కేప్. కావాలంటే బ్యాంక్ రీకన్సిలేషన్లోకి వెళ్ళండి. చూడండి, అన్నీ వెళ్ళిపోయి ఒకటేమో పెండింగ్ ఉంది. ఇది ఏంటంటే సంథింగ్ అది పేమెంట్ కానీ, రిసిప్ట్ కానీ, కాంట్రా కానీ, జర్నల్ కానీ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేయాలి. రీకన్సిల్ అయిపోయాయి. చూడండి, యూనియన్ బ్యాంక్లో ఒకటి ఉంది. సో ఇలా అమౌంట్ 2 మ్యాచ్ అయిపోయి 0 అయిపోతాయి. ఈ విధంగా మనము బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఓకే, ఒకవేళ బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చుకుంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్ స్టేట్మెంట్స్కి మ్యాచ్ అయ్యే విధంగా మీరు రీకన్సిలేషన్ చేయాలి. ఆ విధంగా మ్యాక్సిమం ఇవన్నీ ఆడిటర్లో ఆడ వర్క్ చేసే సీనియర్లో చేస్తారు. మీ వరకు రానివ్వరు. మీ వరకు ఓన్లీ పర్చేస్ బిల్స్, సేల్స్ బిల్స్ అవి ఎంటర్ చేయనిస్తారు. ఇంకా మన సూపర్ సీనియర్స్ ఉంటే కన్నా వాళ్ళు కంపల్సరీగా ఇలాగే చేస్తారు. అదనమాట. ఓకే, ఎనీ డౌట్? నరేష్, సతీష్, ప్రసాద్, ఎనీ డౌట్స్? నో సార్. నో సార్. క్లియర్. ఓకే, డన్. సో ఇంకా మనకి పేరోల్